నిమిషాలు దేవుని వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుందాం. జకర్యా గ్రంథము, బైబిల్ గ్రంథంలో నుండి జకర్యా గ్రంథము 3వ అధ్యాయము మొదటి నుండి చదువుతున్నాను, అందరూ చూడండి. మరియు యెహోవా దూత ఎదుట ప్రధాన యాజకుడైన యెహోషువ నిలువబడుటయు, సాతాను ఫిర్యాది అయి అతని కుడి పార్శ్వమున నిలవబడుటయు అతడు నాకు కనుపరిచెను. సాతాను, యెహోవా నిన్ను గద్దించును, యెరూషలేమును కోరుకొను యెహోవా నిన్ను గద్దించును. ఇతడు అగ్నిలో నుండి తీసిన కొర్రివి వలెనే ఉన్నాడు కదా అని యెహోవా దూత సాతానుతో అనెను. చిన్న ప్రార్థన చేస్తా. ప్రేమ నమ్మకమును గల మా పరలోకపు తండ్రి, మీ ప్రియకుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రేసయ్యా మీ పాద సన్నిధానంలో చేరామయ్యా. మీ పక్షాన నిలిచి ఉన్నటువంటి నన్ను మరుగుపరచండి. మీ దీనదాసునైన నన్ను నిలబెట్టి ఈ దినమును మీరు ప్రజలతో మాట్లాడబోతున్న ప్రతి మాట వారి హృదయాల్లోనికి చేరునట్లుగా నన్ను ఒక సాధనముగా, ఒక బోరగా వాడుకోండి. మీ స్వరమును వారికి వినపడేటట్లుగా బోరగా వాడబడి ఘనతా మహిమలు మీకు ఆరోపించినట్లుగా నన్ను మరుగుపరచమని, మీరే మాట్లాడి మహిమ పొందమని మా ప్రభువును మా రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, చదవబడినటువంటి లేఖన భాగంలో ప్రవక్త అయినటువంటి జకర్యా గారి ద్వారా దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట 3వ అధ్యాయము 1వ వచనంలో ఏంటంటే, యెహోవా దూత ఎదుట ప్రధాన యాజకుడైన యెహోషువ నిలువబడుటయు. ప్రధాన యాజకుడైన యెహోషువ గారిని మనం ఇక్కడ చూస్తున్నాం. యెహోషువ అనగానే మనకి పాత నిబంధనలో ఐగుప్తు నుండి నడుస్తున్నటువంటి ఇశ్రాయేలీలతో నాయకుడిగా ఉండి యెరికో దగ్గర నుండి నాయకత్వమును వహించిన యెహోషువ కనబడతారు. మోషే అహరోనుల తర్వాత యెహోషువ కాలేబులు అనే పేరు మనం వింటాం. అక్కడ ఉన్నటువంటి యెహోషువ గారు నాయకుడు, నాయకత్వ లక్షణములు కలిగి సైన్యమును నడిపించిన వాడు. ఇప్పుడు మనం ఇక్కడ చదువుకున్నటువంటి యెహోషువ గారు ప్రధాన యాజకుడు. ప్రధాన యాజకుడు యెహోషువ అనేటువంటి ఒక ఆయన్ని మనం ఇక్కడ చూస్తున్నాం. ఇది ప్రవక్త అయినటువంటి జకర్యా గారు దర్శనములో చూస్తున్నాడు. ఏమిటి దర్శనం అంటే, అత్యున్నతమైనటువంటి సింహాసనం ఉంది. ఆ సింహాసనం మీద ఆసీనుడైనటువంటి ఒక పరిశుద్ధుడు ఉన్నాడు. ఆయనను యెహోవా దూత అని చెప్పబడుతుంది బైబిల్ గ్రంథంలో. మనము యెహోవా దూత, నా సన్నిధి దూత, నా బాహువు, నా హస్తము అని చెప్పబడిన ప్రతి సందర్భంలో యేసు ప్రభువారే మనకు అక్కడ ప్రత్యక్షమవుతారు. యేసు ప్రభువారిని గూర్చి చెప్పబడిన ప్రతి సందర్భంలో యెహోవా దూత, నా సన్నిధి దూత అని చెప్పబడుతుంది. ఈ విషయాన్ని మనం గ్రహించాలి. ఇక్కడ ప్రధాన యాజకుడైన యెహోషువ అత్యున్నతమైన సింహాసనం మీద ఆసీనుడై ఉన్నటువంటి దేవుని దూత ఎదుట నిలబడి ఉన్నాడు. ఆ సింహాసనము ముందు యాజకుడు నిలబడి ఉన్నాడు. అందులో మనం ఆశ్చర్యపడవలసినటువంటి విషయం ఏమి లేదు. రేపు రాబోయే దినాల్లో, భవిష్యత్తులో ప్రభు భూలోకములోనికి రాబోతున్న సందర్భంలో మనము కూడా ఆయన సింహాసనం ఎదుట అందరము నిలబడతాం. మంచి చేసినా చెడు చేసినా
దేహముతో చేసిన ప్రతి కార్యమును గూర్చి మనమందరమును తీర్పు పొందునట్లుగా ఆయన సింహాసనము ముందు నిలబడతాం. ఇప్పుడు ప్రధాన యాజకుడైన యెహోషువ ప్రభువారి యొక్క సింహాసనము ముందు నిలబడ్డాడు. అయితే ఇక్కడ మనం గమనించవలసిన విషయం మరొకటి ఉంది. ఏమిటి అది అంటే, దేవుడు యెహోషువని మెచ్చుకొని బహుమానము ఇవ్వబోతున్న తరుణములో అక్కడ ఒకరు అభ్యంతరం చెప్పారు. ఆగండి అన్నాడు. ఇప్పుడు మనం కోర్టు సీన్లు చూస్తూ ఉంటాం కదా, వాళ్ళు ఏదో తీర్పు చెప్పబోయే సమయానికి అబ్జెక్షన్ ఎవరు ఆనర్ అనుకుంటూ పరిగెత్తుతారు. ఏంటి చెప్పండి అంటే అప్పుడు మధ్యలో వచ్చి చెప్తారు కదా. ఇప్పుడు దేవుడు యెహోషువని మెచ్చుకొని అతనికి బహుమానము ప్రకటించబోయే సమయంలో ఒకరెవరో ఫిర్యాదు చెబుతున్నాడు, అతని మీద ఒక లోపాన్ని చెబుతున్నాడు, అతని మీద ఒక నేరమును మోపుతున్నాడు. ఎవరు అంటే అక్కడ రాయబడి ఉంది, చదవండి. ఎవరంట? సాతాను ఫిర్యాది అయి అతని కుడి పార్శ్వమున నిలువబడుటయు నాకు కనబడింది అన్నాడు. ఇంకా బైబిల్ చూడబాకండి, వినండి, వాక్యాన్ని వినండి. సింహాసనము మీద ఎవరున్నారు? న్యాయాధిపతి అయినా దేవుడు ఉన్నాడు. సింహాసనం ముందు ఎవరున్నారు? యాజకుడైనా యెహోషువ గారు ఉన్నారు. యెహోషువ గారి కుడి పార్శ్వమున ఇప్పుడు ఎవరున్నారంట? సాతాను నిలబడ్డాడు. ఇప్పుడు వాళ్ళిద్దరు ఎవరి దగ్గర ఉన్నారు? దేవుని సింహాసనం దగ్గర. అంటే సాతాను ఎక్కడికైనా వెళ్ళడానికి అవకాశం ఉంది. చాలామంది అనుకుంటారు అక్కడికి పోతే దెయ్యం ఉంది, ఇక్కడికి పోతే సాతాను ఉంది, అక్కడ ఉంది, ఇక్కడ ఉంది అనుకుంటారు. కాదు. ఏబు గ్రంథంలో మనం చదివితే సాతానుడు ఎన్ని పర్యాయాలు దేవుని సమ్ముఖానికి వచ్చాడో మనం చూస్తాం. దేవుడు సాతానుని పరలోకము నుండి భూమి మీదకి పరమేశాడు, శూన్యములో ఉన్నాడు. కానీ ప్రతి పర్యాయము దేవుని దగ్గరికి వెళ్ళి రావడానికి దానికి అధికారం ఉంది. ఇప్పుడు మరొక సందర్భంలో మనం చూస్తున్నాం, సాతానుడు ఇప్పుడు దేవుని సింహాసనము ముందు నిలబడి ఉన్న ప్రధాన యాజకుడైన యెహోషువ కుడి పార్శ్వమున నిలబడి ఉన్నాడు. ఎంత గొప్ప దర్శనం అండి ఇది. దేవుని సింహాసనం కనపడుతుంది జకర్యా గారికి. ఆ సింహాసనం మీద దేవుడు ఆసీనుడై ఉండడం చూస్తున్నాడు. ఆ సింహాసనం ఎదురు ప్రధాన యాజకుడైన యెహోషువ గారు నిలబడ్డాడు. యెహోషువ గారి ప్రక్కన సాతానుడు నిలబడ్డాడు. ఆశ్చర్యం వేసింది ఆయనకి. దేవుని పిల్లలు చూడవలసింది దర్శనములో. దేవుని పిల్లలు దేవుని దివ్య దర్శనము చేయడం మంచిదే. దేవుడు తన పిల్లలను దర్శిస్తాడు, దర్శనముని ఇస్తాడు, మంచిదే, బాగానే ఉంది. దేవుడు తన పిల్లలను దీవించడం, తీర్పు తీర్చడం, బహుమానాలు ఇవ్వడం, మెచ్చుకోవడం, ఇదంతా దేవుని చిత్తమది. కానీ దేవునికి అడ్డు చెప్పగలిగినంత అధికారం ఎవరికొంది? ఇప్పుడు సాతాను. ఆగో అన్నాడు. ఏంటి అంటే, ఇప్పుడు ఇతనంట ఎవరో ఫిర్యాది అయి కోర్టులో వాది ఫిర్యాది ఇద్దరు ఉంటారు. ఒక నేరస్తుని తరపున వాదించడానికి న్యాయవాది ఉంటాడు. న్యాయవాది ఇతను చేసింది తప్పు కాదు, ఇతడు న్యాయంగా ఉన్నాడు అని న్యాయవాది వాదిస్తూ ఉంటాడు. న్యాయాధిపతి సింహాసనం మీద ఉంటాడు. ఇప్పుడు ఈ వ్యక్తి మీద ఫిర్యాదులు చెప్పడానికి, అతనిలో ఉన్న లోపాలని, అతని మీద ఉన్నటువంటి నేరాలని మోపడానికి ఫిర్యాది అతడు అన్నీ చెబుతూ ఉంటాడు. ఇదిగో ఇతను పలానా రోజున అక్కడ ఉన్నాడు, పలానా రోజున ఈ పని చేశాడు,
కూనీ చేశాడు, దొంగతనం చేశాడు, మానభంగం చేశాడు, మర్డర్ చేశాడని నేరాలు మోపుతూ ఉంటాడు ఫిర్యాది. ప్రధాన యాజకుని మీద సాతానుడు ఫిర్యాది అయి చెబుతున్నాడు. అంత ప్రధాన యాజకుని మీదే సాతానుడు ఫిర్యాదులు చెబుతుంటే మనం ఒక లెక్క, సాతాను దృష్టిలో మనం ఒక లెక్క. చెప్పండి, మనల్ని ఎంతమంది మన మీద ఫిర్యాదులు చెప్పట్లా? ఎవరన్నా నిన్నొక్కళ్ళు మెచ్చుకున్నారనుకో, ఆ అమ్మాయి కొంచెం ప్రార్థనాపరురాలు, ప్రార్థన చేస్తుంది, పాటలు పాడుతుంది, భక్తి కలిగి ఉంటుంది, దేవుని సన్నిధానానికి వెళుతుంది అని ఎవరన్నా అన్నారనుకో, పక్కన వాళ్ళకి నచ్చిద్దా? పక్కన వాళ్ళకి నచ్చిద్దా? విశ్వాసిని పొగిడితే మరొక విశ్వాసికి నచ్చదు, సావుకుని పొగిడితే మరో సావుకునికి నచ్చదు. ఏం చేస్తారు వీళ్ళు? తోడుకోడలను మెచ్చుకుంటే మరి వాళ్ళ తోడుకోడలకి నచ్చదు. ఒక కుటుంబంలో ఇద్దరు మగపిల్లలు ఉంటే ఒకళ్ళని మెచ్చుకుంటే ఇంకొకడికి నచ్చదు. అలా నచ్చకనే కదా హేబేల్ని చంపింది. హేబేల్ని ఏ నేరం చేశాడని కయ్యోను చంపాడు. ఎందుకు చంపాడు చెప్పండి? కయ్యోను హేబేల్ని ఎందుకు చంపాడు? దేవుడు హేబేలుని మెచ్చుకున్నాడంతే. హేబేలు, నిన్ను నీ అర్పణను నేను అంగీకరించా అన్నాడు. కయ్యోను, నీ అర్పణ నాకు అంగీకారం కాదన్నాడు. ఎందుకయ్యా? వాళ్ళలాగానే నేను అన్నీ మంచిగా తెచ్చాను కదా అంటే, నువ్వు తెచ్చినవి అన్నీ మంచియే. శ్రేష్టమైన ఫలములో పండిన ధాన్యమును తీసుకొని వచ్చాడు, ప్రథమ ఫలములుగా తీసుకొచ్చాడు. మంచిదే, కానీ హృదయం బాగాలేదు కనుక నీ మనస్తత్వాన్ని బట్టి, నీ హృదయ ఆలోచనలను బట్టి నేను నీ యొక్క అర్పణ అంగీకరించట్లా. ఇలాంటి విశ్వాసులు చాలామంది ఇలా ఫిర్యాదు చేసేవాళ్ళు. నీవేదైనా ఒకవేళ నిన్ను పొగిడితే, నీ గురించి ఏదైనా మంచి చెబితే పక్కన వాళ్ళకి నచ్చదు. వాళ్ళ హృదయం సరైంది కాదు. ఎందుకు రమ్మంటున్నారు సావుకుని అంటే, వాళ్ళు గొప్పలు చెప్పుకోవడానికి, మేము పాస్టర్ గారికి ఇంత ఇచ్చాము అంత ఇచ్చామని చెప్పుకోవడానికి. ఎంతోమంది ఉన్నారు సాటుగా, అసలు పేరు కూడా కవర్లో కూడా బెటర్ నా చేతికి ఇచ్చేవాళ్ళు. అందరికంటే ఎక్కువ ఇస్తారు, చెప్పొద్దంటారు. దేవుడు వారికి ఇచ్చే ప్రతిఫలం తెలీదా? అలాగూ ఉండాలి. కానీ హృదయంలో ఒకటి పెట్టుకొని బయటకు వచ్చి ఒకటి చెప్పటం. కయ్యోనును కూర్చిన దేవుని మాట అది. అర్పణ మంచిది, శ్రేష్టమైనవన్నీ తీసుకొచ్చాడు, కానీ స్వభావం మంచిది కాదు. సొలొమోను అంటాడు, డంబముగా వారు కానుకలు ఇచ్చి డంబముగా చెప్పుకొని వారి అర్పణ దేవునికి ఇష్టం లేదంటాడు. కాబట్టి ఇక్కడ ఒకరిని మెచ్చుకుంటే మరొకరికి నచ్చని పరిస్థితులు ఉంటాయి. యెహోషువను దేవుడు మెచ్చుకొని అతనిని హెచ్చించి అతనికి బహుమానాలు ఇవ్వాలనుకున్న సమయంలో సాతానుడు వచ్చేసి అతను ఏదో నువ్వు మెచ్చుకుంటున్నావు, అతనికి ఏదో నువ్వు బహుమానాలు ఇవ్వాలనుకుంటున్నావు, అతని సంగతి నీకు తెలుసా? అతని సంగతి తెలుసా నీకు అంటే, అసలు ఏంటి చెప్పు, ఏమైంది అంటే, ఇప్పుడు ఏం చెబుతుందో తెలుసా? చదవండి. ఏమని చెప్పింది అక్కడ అంటే, యెహోషువ మలిన వస్త్రములు కలిగిన వాడై ఉన్నాడయ్యా అన్నాడు. అతని వస్త్రాలు చూడు ఎలా ఉన్నాయో, అతని వస్త్రములన్నీ డాగులే, అతని వస్త్రములు మురికి బట్టి ఉన్నాయి. ఏమిటి? ఆయనేదో నువ్వు మెచ్చుకుంటున్నావు, ఆయనకేదో నీవు ఘనతనిస్తున్నావు అని సాతాను యెహోషువ మీద ఫిర్యాదులు చెబుతుంటే దేవుడు ఏమన్నాడు తెలుసా? సాతాను చదవండి. చూడండి 2వ వచనం. సాతాను యెహోవా నిన్ను గద్దించును. ఏమనుకుంటున్నాను? యెహోవా నిన్ను గద్దిస్తాడు.
దేవుడు నిన్ను గద్దిస్తాడు. యెరూషలేమును కోరుకొను యెహోవా నిన్ను గద్దించును. యెరూషలేమును కోరుకున్న దేవుడు నిన్ను గద్దిస్తాడేమనుకుంటున్నావో అన్నాడు. ఎందుకు? నువ్వేదో ఊరక అతని మీద ఫిర్యాదులు చెబుతున్నావు అన్నాడు. ఏం ఫిర్యాదులు చెబుతారండి? నీ గురించి అయినా ఇంకెవరి గురించి అయినా సరే ఇతరులు చెప్పే ఫిర్యాదులు ఏంటి? ఒకవేళ నువ్వు ఎవరినన్నా మెచ్చుకున్నావు అనుకో, వాళ్ళు చెప్పే ఫిర్యాదులు ఏంటి? ఆమె ఇప్పుడు కూడా అట్లా బాగుంది, ఒకప్పుడు అంటే ఎప్పుడు సంగతి వీళ్ళకి? వీళ్ళు చెప్పేదేంటి? ఇప్పుడు సంగతా? ఇప్పుడు బాగున్నారండి, ఆ అబ్బాయి చాలా మంచోడండి, ప్రవర్తన మార్చుకున్నాడండి, తాగుడు విడిచేశాడండి, అతను చాలా బాగున్నాడండి, ఆ అమ్మాయి చాలా మంచిదండి అని ఇప్పుడు సంగతి చెప్పరు. ఇప్పుడు సంగతి మెచ్చుకోరు అసలు. ఒకవేళ నువ్వు మెచ్చుకున్నా పక్కన వాళ్ళు ఏం చెబుతారు? ఇప్పుడే ఉందిలేండి, ఏదో కేకలు పెట్టి అల్లా వాక్యాలు చెబుతారు. కానీ ఒకప్పుడు అప్పుడు సంగతి అని అంటే దేవుడు అంటాడు యెహెజ్కేలు గ్రంథంలో, దుర్మార్గుడు తన దుర్మార్గతను విడిచి నీతిమంతుడై బ్రతికినందువలన అతని దుర్మార్గతను బట్టి అతడు నశించడు, కానీ తాను బ్రతుకుతున్న నీతిని బట్టి అతడు బ్రతుకును. దేవుడు అంటున్నాడు, మనమందరం ఇంతకుముందు పాపులమే, మనమందరం లోకములో ఉన్న వారమే, దుష్టులు దుర్మార్గులుగా బ్రతికిన వారమే. ఒకవేళ ఆ దుర్మార్గతను దుష్టత్వమును విడిచిపెట్టి పాప జీవితమును కడిగివేయబడి మార్చబడి నీవు ప్రభువులో జీవిస్తే దేవునికి ఏం కనపడుతుంది? ఇంకా ఏం కనిపిస్తుందండి? దేవునికి ఏం కనపడుతుంది? నీ పాత జీవితమా, ఇప్పుడున్న జీవితమా? మనుషులు చూసేది మనుషుల్ని పై రూపమే చూస్తారు, కానీ దేవుడు ఏం చూస్తాడు? అంతరంగాన్ని చూస్తాడు. అందుకని మళ్ళీ కొంతమంది అంటారు, నేను అట్టున్నాను, దేవునికి తెలుసులే, మనుషులకు తెలియాల్సింది ఏముంది అంటారు. కాదు. మన పరిస్థితి మనుషులు మెచ్చుకోవాలి, మనం మనుషులు ఎదుట యథార్థవంతులుగా ఉండాలి, దేవునికి కూడా యథార్థవంతులుగా ఉండాలి. దుర్మార్గతను విడిచి మనం నీతిమంతులుగా బ్రతికితే ఆ దుర్మార్గతను బట్టి దేవుడు మనల్ని నశింపచేయడు. మనం నడుస్తున్నటువంటి నీతిని బట్టే మనల్ని బ్రతికిస్తాడు. ఒకవేళ చాలామంది నీతిమంతులుగా బ్రతుకుతారు, యథార్థవంతులుగా ఉంటారు, నాలో ఏ పాపము లేదనుకుంటా బ్రతుకుతారు. చివరిలో ఒకవేళ వారు బ్రతుకుతున్న నీతిని విడిచి దుర్మార్గులుగా బ్రతికితే దేవుడు ఏం చేస్తాడంట? వారు జరిగించిన నీతిని బట్టి కాక బ్రతుకుతున్న దుర్మార్గతను బట్టి నిత్య నరకాగ్నికి వేస్తాడు. ప్రస్తుతం ఏమున్నావో అది దేవునికి అవసరం, నీ గత జీవితం దేవునికి అవసరం లేదు. ప్రజలేమో నీ గత జీవితాన్ని చూస్తారు, ఇప్పుడేముందలే ఒకప్పుడు అంటారు. ఒకప్పుడు జీవితం ప్రభువుకు అవసరం లేదు. ఇప్పుడు ప్రస్తుతం నువ్వు ఎలా ఉన్నావు? నీ జీవితాన్ని మార్చుకున్నావా? నీ బ్రతుకును మార్చుకున్నావా? నీ పాత క్రియలు పాత బ్రతుకు మారి దేవుని కోసం బ్రతుకుతే దేవునికి అవసరమైంది ఇప్పుడు ప్రస్తుతం నువ్వు ఎలా బ్రతుకుతున్నావో అది కావాలి దేవునికి. పాత జీవితం అవసరం లేదు. ప్రజలు ఎన్నన్నా అనుకొని నీవు దేవునిలో యథార్థత కావాలి. ఇప్పుడు సాతాను ఫిర్యాది అయ్యి దేవునికి చెబుతుంది, ఆయనకేదో నువ్వు మెచ్చుకుంటున్నావు, ఆయనకేదో బహుమానం ఇవ్వబోతున్నావు, కానీ ఆయన వస్త్రాలని చూడు, ఆయన వస్త్రములు చూడు ఎలా ఉన్నాయో. ఏమైంది అంటే మలినమైపోయినాయి వస్త్రాలు మలినమైపోయినాయి. వస్త్రములు అంటే క్రియలు. బైబిల్లో విశ్వాసులకి వస్త్రాలంటే క్రియలు. ప్రకటన గ్రంథంలో చదువుతాడు, వారు ధరించిన సన్నపనార వస్త్రములు వారి నీతి క్రియలు. మన క్రియలు వస్త్రములుగా మన దేహమును మన సిగ్గును కప్పివేస్తుంది, మన బ్రతుకును కప్పివేస్తుంది. మనం నీతిమంతులుగా యథార్థవంతులుగా పరిశుద్ధులుగా బ్రతుకుతూ ఉంటే మన పాత జీవితం అంతా కప్పివేయబడిద్ది. దేవునికి స్తోత్రం. పాత జీవితం ఎవరికి గుర్తు రాకుండా ఉండాలి అంటే ఇప్పుడు ప్రస్తుతం నువ్వు నడిచే నడక మీదే, నువ్వు బ్రతుకు మీద ప్రజలు ఆధారపడి ఉంటారు. ఒకప్పుడు జీవితం విడిచిపెట్టు, దేవునికి నువ్వు దూరంగా ఉన్నావు, లోకములో జీవించావు, లోకానుసారంగా బ్రతికావు,
నీ మాటలో, నీ క్రియలో సమస్తము లోకమే ఉంది. ఇప్పుడు ప్రభు దగ్గరికి వచ్చావా, లోకాన్ని విడిచిపెట్టు. లోకం వైపు చూడొద్దు, లోతు చూపులొద్దు, లోతు భారీ చూపులొద్దు. యథార్థవంతులుగా దేవుని సన్నిధానంలో నువ్వు బ్రతుకుతూ ఉంటే ఇప్పుడు దేవునికి కావాల్సింది నీవు ఇప్పుడు నీ జీవితాన్ని ఇప్పుడు చూస్తాడు. దేవుడు అంటున్నాడు, సాతాను, యెహోవా నిన్ను గద్దిస్తాడు. ఏమనుకుంటున్నావు? యెరూషలేమును కోరుకొని వాడు నిన్ను గద్దిస్తాడు. యెరూషలేమును కోరుకున్నాడు. ఇదిగో ఇతను కోరుకున్నాడు దేవుడు. ప్రియ సహోదరి సహోదరుడా, నిన్ను కోరుకున్న దేవుడు ప్రజలు నీ మీద ఎన్ని నిందలు, ఎన్ని నేరములు మోపుతూ ఉన్నా సరే, నీ భక్తి జీవితం, నీ యథార్థత దేవునికి ఇష్టముగా ఉంటే, ఒకని ప్రవర్తన యెహోవాకు ప్రీతికరమగినప్పుడు దేవుడు వాని శత్రువులను సహా మిత్రులుగా చేస్తాడు. నీ ప్రవర్తన, నీ జీవితం, నీ క్రియలో నీ మార్పు, పరిశుద్ధత దేవునికి ఇష్టముగా బ్రతికితే దేవుడు ప్రజలనుకునే ఏది చూడడో నీ జీవితం ఆయనకి అంగీకారముగా ఉంటుంది. దేవుడు అంటున్నాడు, యెహోవా నిన్ను గద్దిస్తాడు. యెరూషలేమును కోరుకుంటున్నాడు. అలాగనే ఇప్పుడు యెహోషువను కోరుకున్నాడు. పక్కకెళ్ళు అని ప్రక్కనున్నటువంటి వారిని పిలిచి, మీరు ఇటండి, మీరు త్వరగా వెళ్ళి యెహోషువ మలిన వస్త్రములను మార్చివేయండి, తీసివేయండి అని చెప్తున్నాడు. చూడండి, యెహోషువ మలిన వస్త్రములు ధరించిన వాడై దూత సమ్ముఖములో నిలబడి ఉండగా, 4వ వచనం, దూత దగ్గర నిలిచి ఉన్న వారిని పిలిచి ఇతని మైల బట్టలు తీసివేయడని ఆజ్ఞాపించి, నేను నీ దోషమును పరిహరించి ప్రశస్తమైన వస్త్రములతో నిన్ను అలంకరించుచున్నాను అని తెలియజేశాడు. సహోదరి సహోదరుడా, సాతాను ఫిర్యాది అయ్యి ఎన్ని చెప్పినా దేవుడు యెహోషువ గారి యొక్క హృదయాన్ని చూశాడు. అతను మలిన వస్త్రములను తీసివేయండి అన్నాడు. పక్కన ఉన్నటువంటి దూతను పిలిచాడు, ప్రశస్తమైన వస్త్రములను తీసుకురండి, మలిన వస్త్రములను తీసివేయండి. ఇదిగో ఇప్పుడు అతడు పరిశుద్ధమైన వస్త్రములు ధరించిన వాడుగా ఉన్నాడు అని ఇప్పుడు అతనితో అంటున్నాడు. నేను నీ ఏమన్నాడు, నేను మైలు బట్టలు తీసివాడు ఆజ్ఞాపించి, నేను నీ దోషమునను పరిహరించి ఉన్నాను అన్నాడు. దేవునికి స్తోత్రం. ప్రియ సహోదరి సహోదరుడా, మన దోషములను తీసివేసేవాడు, మన పాపములను క్షమించేవారు లోకంలో ఎవ్వరు ఉండరు. ఇంకా అవసరమైతే నీ పాత బ్రతుకుని, పాత క్రియలని బయటపెట్టి నిన్ను అల్లరి పాలు చేయాలని, నిన్ను దోషిగా, నిన్ను ఇంకా మలినమైనటువంటి వ్యక్తిగా ప్రజలకు చూపించాలనుకుంటారు తప్ప. ఎందుకు అనుకుంటారు చెప్పండి? అట్లాగా నీ లోపాలన్నీ బయటికి చెబుతుంటారు వాళ్ళు. ఎందుకండి చెప్పండి? చెప్పరా? తెలీదా? తెలిసి కూడా చెప్పకపోతే ఎందుకు నిన్ను ఇంకొకళ్ళు హేళన చేసి ఎద్దేవ చేస్తారు? కారణం ఏంటంటే వాళ్ళు మంచి వాళ్ళు అనిపించుకోవడానికి, 10th క్లాస్ చదువుతున్నటువంటి 2 కుర్రోళ్ళు, ఒకడు తప్పాడు, ఏదో 1 మార్కు తక్కువ వచ్చింది. రెండోవాడు అసలు స్కూల్లో ఉన్నప్పుడు తప్పినోడే బాగా చదివేది, అన్ని సబ్జెక్టులో మంచి మార్కులు వస్తాయి, ప్రతి ఎగ్జామ్లో వాడికే బాగా వస్తాయి. ఈ తప్పినోడు, పాస్ అయినోడు ఉన్నాడు చూసారా, వాడికి అసలు చదువే కాదు. ఎట్లా పాస్ అయ్యాడు వాడు, కాపీలు కొట్టాడో మరి ఏం చేశాడో, మొత్తానికి బాగా చదివేవాడికి 1 మార్కు తక్కువైంది. అందరి ముందు ఏం చెప్తాడు తెలుసా? నేను ఎంత కష్టపడి చదివానో తెలుసా, నేను అట్లా చదవబట్టి పాస్ అయ్యా. ఉట్టిదే, వాడి స్తోమత కాదు అది, వాడి స్తోమతను బట్టి కాదు పాస్ అయింది. ఏదో పాస్ మార్కులతో పాస్ అయ్యాడు, కాపీలు కొట్టి. బాగా చదవగలిగినాడు, 1 మార్కు తగ్గింది. అందువలన అతను అవమానపడ్డట్లుగా ఫీల్ అయ్యాడు. తర్వాత మరలా అతను రీకౌంటింగ్ పెట్టుకున్నాడు, అంతకంటే మార్కులు ఎక్కువ వచ్చినాయి. చాలామంది
వారి జీవితాల్లో ఉన్న లోపాలను కనపడకుండా చేసుకోవడం కోసం ఏం చేస్తారు? పక్కన వాళ్ళని నిందిస్తూ ఉంటారు, పక్కన వాళ్ళ తప్పుల్ని బయట పెడతా ఉంటారు. పక్కన వాళ్ళని వీళ్ళు మంచోళ్ళు అనిపించుకోవడానికి. ఒకప్పుడు మన పరిస్థితులు మనం మర్చిపోతాం, ఒక అత్త ఉంది. ఇప్పుడు నాకు తెలిసిన అత్తలు చాలామంది, మీలో అత్తలందా నాకు తెలిసిన వాళ్ళే, కానీ ఒక అత్త గురించే చెబుతా వినండి. ఆమె కోడలుగా ఉన్నప్పుడు వాళ్ళ అత్తని సరిగ్గా చూశారు కదా, అది నాకు తెలుసు. ఈమె కోడలుగా ఉన్నప్పుడు వాళ్ళ అత్తను అసలు చూడలా. కోడళ్ళారా వినండి, మీరు అత్తలు అవుతారు. ఈమె కోడలుగా ఉన్నప్పుడు వాళ్ళ అత్తను అసలు పట్టించుకోవాలా. ఆమె ఒకవేళ ఇంట్లోకి వస్తుందంటేనే, ఎడకమ్మ వచ్చేది, నువ్వు వస్తావు, నువ్వు తీసుకుంటూ వస్తావు అంటది. బాత్రూంలోకి పోదామన్నా కానీ పోనీది అసలు. నువ్వు వెళ్తేనే అసలు అంత రోత బాత్రూమ్ అంతా అంటది, కసిరించుకుంటుంది. ఒకవేళ ఇంట్లో పండుకోవాలన్నా పండుకోనీదు. నేను చెప్పేది యథార్థం, ఎవరి గురించో కాదు. ఒకవేళ మీకు తగలొచ్చి ఇలాంటి, ఎందుకంటే మీలో కూడా మంచి మహాతల్లులు ఉన్నారు, చాలామంది ఉన్నారు. అతని ఇంట్లోకి రానీదు, బయటికి. అలాంటి కార్యాలు చేసింది. వర్షం వస్తే పాపం ఆమె దుప్పటి తీసుకుని ఎక్కడ పండుకోవాలమ్మా, ఎక్కడ పండుకోవాలని కొడుకులు ఉన్నారు, ఎవరు రానీరు. ఆమె చనిపోయింది పాపం, ఆమె చనిపోయింది. ఇప్పుడు మీరు అనుకుంటారు నా గురించి అంటే, మీ అత్తలు బాగానే ఉన్నారుగా, మీ గురించి ఎందుకు అయింది? అత్త చనిపోయింది, ఏం కొడుకులు పెద్ద అయ్యారు, పెళ్ళిళ్ళు అయినాయి. ఏం కొడుకు పెళ్ళి అయింది. పెళ్ళి అయ్యేసరికే ఇప్పుడు చేప ఎండిపోయినట్టు అయిపోయింది ఏమో పని. ఏమో భర్త చనిపోయాడు, ఇప్పుడు కొడుకు పెళ్ళి అయింది. ఏమో సరైన భోజనం లేక, ఇల్లు అయితే ఉంది, ఏడవ దగ్గర ఉంటుంది, భోజనం లేక అల్లాడతా నీరసంగా వెళ్ళి బట్టలు తిక్కుద్దామని ఆడేస్తే, కోడలు ఇన్ని బట్టలు తెచ్చి మొఖాన్ని ఇసిరేసి కడుతుకో అంటుందంట. బట్టలన్నీ తెచ్చి ఇసిరేసి ఉతుకో అంటే ఇంక ఇప్పుడు ఏం చేసేది? జాలిగా చూస్తుంది. కానీ అవి గుర్తు రావట్లా. నేను మొత్త బట్టలు ఇసిరేసానే, ఇప్పుడు ఇవాళ నా కోడలు నా బట్టలు ఇసిరేస్తుంది అనేది గుర్తురాదు. మళ్ళీ ఆమె బయటకు వచ్చి ఏం చెప్పిద్దో తెలుసా? నేను మా అత్త ఉన్నప్పుడు ఏం చూసా, మా అత్తని అంత బాగా చూసా అంటుంది. నాకు తెలియదు అమ్మ తల్లిలారా, అప్పుడేనా మర్చిపోయారా జనం? నువ్వు మీ అత్తను చూసావో లేదో ప్రజలకు తెలియదా? వెంటనే ప్రజలు అనుకుంటూనే ఉన్నారు, అబ్బో ఏం గంగ చూసిందమ్మా, బాగా అవుతుంది, ఇప్పుడు మంచిగా అవుతుందా అంటున్నారు. కొంతమంది ఇలాంటి వాళ్ళు ఉంటారు. చాలా జాగ్రత్త. కోడళ్ళగా ఉన్న వాళ్ళు అత్తన్న చూడండి, వృద్ధాప్యాల్లో ఉన్న వాళ్ళని చూడండి, అత్తమ్మ వాళ్ళని చూడండి. ఏదో మాడు చక్కలన్నీ వేసి పప్పుచారు పోయండి, అయ్యేనే మీరు చేసేది. మీరు చేసేది ఏంటిది? అయ్యాగా మాడు చక్కలు వేసి కనపడకుండా అటు తిప్పేదను పప్పుచారు కావేసి ఏం తింటారు పాపం వాళ్ళు, పళ్ళు లూజులై అని చెప్పేది. అయ్యా మాడు చెక్కలేసి పప్పుచారు పోతుంది, నలుగుతే అయ్యా చిటి అయ్యా నాకు అంటది. ఏం చేస్తాం మరి, మనం ఏం చెప్పలేము. ఒకవేళ మేము పిలిచిపెట్టాము అనుకో, ఇక ఆయన నిలబడి తడతాడు, అవునరా మా అమ్మకు అన్నం పెట్టేది అని. ఇవన్నీ ఆడదిట్టించుకుంటాం మనమని. చాలామంది వారు మంచి అనిపించుకోవటం కోసం వారు చేసినవన్నీ మరుగుపడాలని పక్కన వాళ్ళకి చెబుతారు. ఇప్పుడు వాళ్ళని నిలబెట్టాము అనుకో, పక్కన వాళ్ళకి ఏం చెబుతారు? అమ్మాయి మీ అత్తను సరిగ్గా చూడాలమ్మా, ఏమనుకుంటున్నావు, ఏం చూడాల, ఎప్పుడు మీ అత్తను చూడాలి, అత్తమ్మను చూడాలమ్మాయి అని. ఇప్పుడు కొత్తగా పెళ్ళి అయ్యే పిల్లలు ఉంటారు చూసారు, ఇలాగ చెబుతారు. ఇది చూశారు కదా, ఒక అమ్మాయి ఉంది, లవ్ మ్యారేజ్ చేసుకొని పెళ్లి చేసుకుంది. లవ్ మ్యారేజ్తోనే పెళ్లి చేసుకుంది, తప్పు లేదు, చెప్పుకోవచ్చు. లవ్ మ్యారేజ్ చేసి పెళ్లి చేసుకుంది, అది ఎవరికి తెలియదు అనుకొని ఈ లవ్ మ్యారేజ్ చేసుకొని వచ్చిన వాళ్ళని లేదా ఎగతాళి చేస్తుంటుంది ఊరక.
ఎందుకమ్మా ఈ పనిలో ఈ బతుకెందుకు, సావచ్చుగా అంటుంటుంది. వామ్మో అంటే మీ జీవితాలు ఎవరికి తెలియదు అనుకొని మీరు మంచోళ్ళని అనిపించుకోవాలని ఇతరుల్ని నిందించొద్దు. అది నేను చెప్పేది. ఇతరులు నిందించొద్దు. నీ భర్తను నువ్వు గౌరవించు. నీ భర్తను తీసేసినట్టు మాట్లాడతావు. ఇంక మూసుకోయో అని ముందు ఇంకొక తెలుసా, ఆయన మాట్లాడటానికి భయపడతాడు. ఆయన మాట్లాడలేక ముందు ఆయన నోరు ఇప్పలేక నేను చావనన్న దత్త అంటాడు తప్ప నోరుని అండో. ఈసారి నోరెత్తామంటూ ఉంటుంది నీకు అండో, నేనన్నా దత్త అంటాడు. ఇలాంటి ఆమె బయటకు వచ్చినాక మాత్రం ఇతరులకు చెప్తూ ఉంటారు, జాగ్రత్త, నువ్వేదో మంచి అనిపించుకోవాలని భర్తను గెలవనియో, అత్తను గెలవనియో, అత్తమ్మను చూడవు, ఆడబిడ్డలను చూడవు, తోడు కోడలను చూడవు. నీ చెడుని మరుగుపరుచుకోవడం కోసం ఇతరుల చెడుని బయట పెట్టొద్దు. అనవసరం. ఒకవేళ నీ గురించి నువ్వు మంచి చెప్పుకోవాలంటే చెప్పుకో, కానీ ఇతరుల చెడుని మాత్రం ఎప్పుడు నువ్వు బయటకు పెట్టొద్దు. ఇది నేను చెప్పేది. ఇతరులతో నీకేం పని, మనకేం పని అండి ఇతరుల చెడు. దేవుడు అంటున్నాడు, నువ్వు అలా చెప్పావా నీవే సాతానువి, ఇంకెవరు లేరు. దుష్టుడు ఎవరు, సాతానుడు ఎవరు, మనం ఎవరినో అనుకుంటాం. ఇతరుల సంగతి పరుల గుట్టు బయట పెట్టువారే సాతానులు. నీకెందుకు ఇతరుల గురించి, వాళ్ళ గురించి నువ్వు చెడు చెప్పాల్సిన పని ఏంటి? నీవే సాతాను. అందుకే దేవుడు అంటున్నాడు, సాతాను యెహోవా నిన్ను గద్దిస్తాడు. ఏమనుకుంటున్నావు? యెహోషువ వస్త్రాలను చూసి నువ్వేదో నీతిమంతుడుగా అతను నువ్వు తప్పుడు చేశావు, పక్కకెళ్ళు అని దూతను పిలిచి మంచి వస్త్రాలు తీసుకురండి, మంచి వస్త్రాలు వేయండి అని సింహాసనం మీద అతనికి సీట్ ఇచ్చేశాడు. దేవునికి స్తోత్రం. ప్రియ సహోదరి సహోదరుడా, మన జీవితాల్లో మనము కూడా ఒకవేళ నీకు ఇష్టమైతే నిన్ను గురించి నీ కుటుంబాన్ని గురించి నువ్వు గొప్పలేనన్నా చెప్పుకో, నువ్వెన్నన్నా చెప్పుకో, కానీ ఇతరుల చెడును మాత్రం చెప్పొద్దు. వారి బలహీనతలో మనం బయట పెట్టాల్సిన పని లేదు. కాబట్టి ఇక్కడ అంటున్నాడు, ఇతని మైల వస్త్రమును తీసివేయడని ఆజ్ఞాపించి నేను నీ దోషమును పరిహరించి ప్రశస్తమైన వస్త్రములతో నిన్ను అలంకరించున్నానని సెలవిచ్చాను. అతని తల మీద తెల్లని పాగా పెట్టించుడని మనమి చేయగా వారు అతని తల మీద తెల్లని పాగా పెట్టి వస్త్రములతో అతను అలంకరించి యెహోవా దూత దగ్గర నిలిచి ఉండెను. సహోదరి సహోదరులారా, సాతాను ఫిర్యాదు చెప్పినంత మాత్రాన యెహోషువ అక్కడ తనను తాను పరిశుద్ధునిగా చేసుకోవడానికి ఇప్పుడు ప్రయాసపడాల యెహోషువ. లేదు ప్రభువా, నేను అటు చేయలేదయ్యా, నా పని అది కాదయ్యా, వీడేదో చెబుతున్నాడు అనాల్సిన పని లేదు, అలా చెప్పుకోవాల్సిన పని లేదు. పెద్ద పాస్టర్ గారు ఒకసారి చెప్పాడు నాకు, ఏమన్నాడంటే, ఎవరైనా నిన్ను దుష్టుడని, దుర్మార్గుడని, పాపివని నీ మీద ఎవరైనా నిందన మోపి చేస్తే నువ్వు నడి రోడ్డు మీదకి వెళ్ళి వాళ్ళ ముందు నువ్వు నీతిమంతుడిని, నాలో ఏ దోషం లేదు, తప్పు లేదని చెప్పుకోవాల్సిన పని లేదు. నీ అంతటా నువ్వు వెళ్ళు, దేవుడే నీ నిర్దోషత్వాన్ని బయలుపరుస్తాడు అన్నాడు. దేవునికి స్తోత్రం. మనం మౌనంగా ఉండాలి. ఎవరు మన మీద నిందలు వేసినా, ఎవరు మనల్ని నిందించినా, ఎవరు మన మీద నేరారోపణ చేసినా వాళ్ళ మధ్యలోనికి వెళ్ళి మనమేదో నీతిమంతులము పరిశుద్ధులము అని మనం బయలుపరచుకోవాల్సిన పని లేదు. మనం అలా వెళుతూ ఉంటే మన నిర్దోషత్వాన్ని దేవుడు బయలుపరుస్తాడు, మనం నీతిమంతులుగా బయలుపడుతాం. అందుకని ఇదివరకు పాటలన్నీ అవే, మలిన వస్త్రము మార్చివేయండి, మహిమా వస్త్రము ఆ ప్రభువునికిచ్చోన్, మలిన వస్త్రము మార్చివేయండి, మహిమా వస్త్రము ఆ ప్రభువునికిచ్చోన్. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా
హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఆనందం పొందండి యేసు ప్రభువును మనసారా, నేడే రక్షణ ఆనందం పొందండి యేసు ప్రభువును మనసారా చూడండి. దేవుని స్తోత్రం. మన జీవితంలో ఉన్నటువంటి మలినమును తీసివేసుకుందాం. నీ మనసులో ఉన్న మలినం, నీ హృదయంలో ఉన్న మలినం, నీ జీవితంలో వెంబడిస్తున్నటువంటి మలినము వస్త్రముల కంటి, నీ క్రియల కంటి నిన్ను దోషినిగా కనపరుస్తూ ఉంటే మౌరు మనస్సు పొందండి. మలిన వస్త్రములను విడిచిపెట్టండి. మహిమ వస్త్రమును ప్రభువు మీకు అలంకరింపజేస్తాడు, ధరింపజేస్తాడు. నీ తలకు పాగా అంటే నీకు ఘనతను తీసుకొస్తాడు. నీ తల పాగా ఘనతకు మహిమకు సూచన కనుక దేవుడు నిన్ను హెచ్చించి నీ జీవితాన్ని అందరి ఎదుట నిర్దోషుడుగా దేవుడు తీర్పు తీర్చబోతున్నాడు కనుక మనమే దేవునికి పరిశుద్ధత కలిగిన వారముగా సమర్పించుకుందాం. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్. అందరు లేచి నిలబడండి. అందరు లేచి నిలబడదాం. ఇమ్మానుయేలు రక్తము ఇంపైన యోటాగు, ఓ పాపియాందు మోన్గోమో పాపంబు పోవును. యేసు పాట పాడుతూ ఉండగా కానుకలు సమర్పించేవారు వరుసలో రండి. ఆశీల్వా జావాగా శ్రీయేసురక్త మేపోడు శ్రావించు నాకుగా. ప్రేమ నమ్మకములు గల మా పరలోకపు తండ్రి, మీ ప్రియకుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో మరొక పర్యామి పాద సన్నిధానంలో చేరామయ్యా. ఎప్పటి వరకు పాటల ద్వారా మమ్మల్ని బలపరిచారు, వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడారు. వాక్యము మా జీవితాల్ని మార్చగలిగిన శక్తివంతమైన అగ్ని వంటిది నాయన. శక్తివంతమైనటువంటి మరకలను కడిగి వేయగలిగిన సబ్బు వంటిది కనుకనే మీరు తెలియజేశారు. నా మాటలు సాకలవాని సబ్బు వంటివి అన్నారు. అవును తండ్రి, మా జీవితాల్లో మిగిలిపోయిన మరకలను కూడా కడిగి వేయగలిగింది నాయన. ఇదేమన ఎంతమంది జీవితాల్లో మిగిలి ఉన్న మరకలు, ప్రధాన యాజకుడని యెహోషువ వస్త్రములు మలినమైనవైనా మీరు అతని వస్త్రములను మార్పించారు. పరిశుద్ధమైన తెల్లని వస్త్రములు, ప్రశస్తమైన వస్త్రములను ధరింపజేశారు. అంత మాత్రమే కాదు, అతని తలకు తెల్లని పాగా ధరింపజేశారు. ఇది మా జీవితాలు కూడా మీకు నైనా మేము దాచవలసినవి కాదు, తెలిసిన పుస్తకము వంటిది మా జీవితాలు కనుక మా జీవితాల్లో బలహీనతలన్నిటిని క్షమించండి నాయన. మా మీద ఫిర్యాదులు చెబుతున్న సాతానుని మీరు గద్దించే శక్తిమంతుడు నాయన. దేవా, మేము నీకు ఎదుట యోగ్యులముగా ఉండినట్లుగా సహాయమని దయచేయండి. మా ప్రవర్తన నీకు ప్రీతికరముగా ఉండినట్లు సహాయమని దయచేయండి నాయన. వాక్యమును విన్న ప్రతి ఒక్కరిని కూడా మీరు దర్శించండి నాయన. ప్రతి ఒక్కరిని మీరు మా ప్రభువా మీ ఆత్మాభిషేకము చేత నింపండి నాయన. ఈ వాక్యము వారి జీవితాల్లో శక్తివంతముగా పనిచేయనట్లుగా సహాయమని దయచేయండి. వారి లోపములను దాచుకొని ఇతరుల లోపములు చెప్పేవారుగా కాక, వారి లోపములు ఒప్పుకొని విడిచిపెట్టేవారుగా, నీ చేత అయా పరిశుద్ధులుగా తీర్చబడినట్లుగా, బహుమానముల కొరకు ఎదురు చూసేవారుగా ఉండినట్లు సహాయమని దయచేయండి. ఎందుకనగా అయా వాక్యములు మాకు ప్రతి దినము హెచ్చరిస్తూనే ఉన్నాయి. మా దేహముతో చేసిన ప్రతి కార్యమును గూర్చి, అవి మంచివైనను చెడ్డవైనను ప్రతి వాని గూర్చి మేము లెక్క ఒప్ప చెప్పవలసిన వారమై ఉన్నాం. నీ న్యాయపీఠం ఎదుట మేము నిలబడవలసిన వారమై ఉన్నాం. కనుక
మమ్మల్ని మేము సరి చేసుకుంటూ ఇతరులకు బోధించి నేను భ్రష్టుని కాకుండానట్లుగా నా జీవితంలో నేను సరి చేసుకుంటున్నాను, నలగొట్టుకుంటున్నాను, పరిశీలించుకుంటున్నానని పౌలు భక్తుడు చెప్పినట్లుగా అయా నా జీవితాన్ని నేను సరి చేసుకుంటున్నాను. ప్రతి బలహీనతను అయా క్షమించండి, యోగ్యపరచండి, యోగ్యునిగా మీ ఎదుట పరిశుద్ధునిగా నిలిచినట్లు సహాయం అని దాయిచ్చేయమని అడుగుతున్నాం. ఈ వాక్యమును విన్న ప్రతి ఒక్కరిని కూడా అయా మీరు సరిచేయండి. వారి లోపములు వారు ఒప్పుకొని అయితే అయా వారి జీవితాల్లో బలహీనులుగా ఉండి పాపములు ఒప్పుకొని పరిశుద్ధులుగా మార్చబడడానికి ఇష్టపడ్డారు వారందరిని మీరు అంగీకరించండి నాయన. ఈ వాక్యమును వింటున్న సమయంలో అనారోగ్యులుగా ఉన్న వారు ఎంతోమంది ఉన్నారు, పడకల మీద ఉన్నటువంటి వారు ఉన్నారు, హాస్పిటల్స్లో ఉన్నవారు ఉన్నారు. వారందరూ మీ గాయమైన హస్తంతో తాకండి నాయన. నజరుడైన యేసు శక్తి కలిగిన నామములో ప్రతి విధమైన అనారోగ్యము ఇప్పుడే విడుదలవునుగా కానీ ప్రార్థిస్తున్నాం. మీరు ముట్టండి, స్వస్థపరచండి, సంపూర్ణమైన ఆరోగ్యమును దయచేయండి. మీ ఎదుటి వారు మీ సాక్షులుగా బ్రతుకున్నట్లుగా సహాయమును దయచేయండి అయ్యా. ఇదిగో ఈ సమయంలో ఎంతోమంది ఆర్థికపరమైన ఇబ్బందుల్లో ఉన్నారయ్యా. అద్దెలు కట్టలేని వారు ఉన్నారు, సహాయమును దయచేయండి. వడ్డీలు కట్టలేక సతమతం అవుతున్నారయ్యా. ఎంతోమంది మా ప్రభువా అయ్యా కిస్తీలు కట్టలేకపోతున్నారు, రోజువారీలు కట్టలేకపోతున్నారు. అయినా మీ హస్తంలో సకల సంపద గుప్తమై ఉన్నది కనుక మీ గుప్పిలు విప్పండి. వారి ఆర్థిక పరిస్థితులను అన్నిటినీ కూడా సరిచేయమని అడుగుతున్నాము నాయన. ఆర్థికపరమైన పురోగతి వారిలో కలిగించండి నాయన. వారి అప్పుల నుండి విడిపించబడినట్లుగా, వడ్డీల నుండి విడిపించబడినట్లుగా సహాయమును దయచేయండి దేవా. మీ కొందనాలు స్తోత్రాలు. ఎన్నో కుటుంబాల్లో ఎవరికి చెప్పుకోలేని సమస్యలతో బాధపడుతున్న వారు ఉన్నారయ్యా. అలాంటి వారందరి సమస్యల నుంచి విడిపించండి, మీ కృపలో బలపరచమని అడుగుతున్నాం దేవా. మీ కొందనాలు స్తోత్రాలు. విజయవాడలో ఉన్నటువంటి దుర్గారావు బ్రదర్ని బట్టి ప్రార్థిస్తున్నాం. అనారోగ్యంతో బాధపడుతూ ఉన్నాడు మా ప్రభా. బిడ్డను మీరు కనికరించండి నాయన. సహోదరుని మీరు ముట్టండి, సంపూర్ణమైన ఆరోగ్యమును దయచేయండి. నరములకు శక్తిని, ఎముకలకు పుష్టిని కలిగించండి. మీ సాక్షిగా బ్రతుకున్నట్లుగా సహాయమును దయచేయండి. ఆ రీతిగానే మా ప్రభా అనురాధ గారి కుటుంబాన్ని బట్టి ప్రార్థిస్తున్నాం. వారు పంపించిన పలహారమును బట్టి ప్రార్థిస్తున్నాం నాయన. మీ కృపలో బలపరచండి. ఎంతైతే ఖర్చు పెట్టారు రెట్టింపు దీవెనలు అనుగ్రహించండి. ఇంకా అనారోగ్యులుగా ఉన్నవారు సంఘాల్లో ఎంతోమంది ఉన్నారు. షుగరు, బీపీ, థైరాయిడ్స్తో బాధపడుతున్నవారు, కిడ్నీలు ఫెయిల్ అయిన వారు, గుండె జబ్బులతో బాధపడుతున్నవారు, నరాల బలహీనతలతో బాధపడుతున్నారు. వారందరినీ కూడా మీరు ముట్టి స్వస్థపరచండి నాయన. ఈ సమయంలో చేరి వచ్చిన వారు కృతజ్ఞత కలిగి ఎంతమంది అయితే కానుకలు సమర్పించారో అవి నీ పని నిమిత్తం వాడబడులాగున సహాయమును దయచేయండి దేవా. ఇంకనూ వారు ఇస్తున్నటువంటి ప్రతి కానుక దశమ భాగాలు వారి కుటుంబాలకు రెట్టింపు దీవెనలు అనుగ్రహించబడినట్లుగా సహాయమును దయచేసి వారమంతటిలో ఉన్న ప్రతి ప్రోగ్రాం మీ మహిమార్థమై జరిపించడానికి మాకు సహాయమును దయచేయమని అడుగుతున్నాం. విద్యార్థుల కొరకు ప్రార్థిస్తున్నాం, ఉద్యోగాల కొరకు ప్రార్థిస్తున్నాం, వివాహాల కొరకు ప్రార్థిస్తున్నాం. ఆయా గర్భిణీ స్త్రీలుగా ఉన్న వారిని బట్టి ప్రార్థిస్తున్నాం. ఆయా రీతిగా పిల్లల కొరకు ఎదురు చూస్తున్నటువంటి వారి సంఘములు ఎంతోమంది ఉన్నారు నాయన. అలాంటి వారి కొరకు కూడా మేము ప్రార్థిస్తూనే ఉన్నాం తండ్రి. మా ప్రభువా ఇదిగో ఫాతిమా కొరకు, స్వప్న కొరకు, హరిత కొరకు నాయన రీతిగా కేశవరు, మోనిక కొరకు కూడా ప్రార్థిస్తూనే ఉన్నాం. వారిని మీరు ముట్టండి, వారి గర్భ ఫలములను మీరు దయచేయమని అడుగుచున్నాం దేవా. మీ వందనాలు స్తోత్రాలు. వచ్చినప్పుడు మీరు తోడుగా ఉన్నారు, తిరిగి వెళ్ళనండిగా మీ గృహములు చేరిపోయేంతరం మీ కాపుదలని గురించి చిన్నపిల్లలు, యవనస్తులు, వృద్ధులు అనేక మంది ఉన్నారయ్యా. కుమారులు, కోడనుల చేత నిరాకరించబడి వేదనతో కృంగిపోతున్నటువంటి అత్తమామలు ఉన్నారు. అలాంటి వారిని కూడా మీరు కనికరించి ఆదరణ కలిగించి మీ కృపలో బలపరచమని మా ప్రభువును మా రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచు. మారుదిన ఆహారము నేడు మాకు దయచేయము. మారునస్తులను మేము క్షమించిన ప్రకారము మారుణమును క్షమించము. మమ్మను శోధనలోనికి తేక దుష్టు నుండి తప్పించుము. ఎలయనగా రాజ్యము, బలము, మహిమ నిరంతరము నీవేనా. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కృపా, తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము, ఆదరణ ఇప్పుడు ఎల్లప్పుడు కూడిన మనకందరకు సదా తోడైండునుగాక. ఆమేన్.
ఆమేన్. ఆమేన్. ఆమేన్. అందరూ కూర్చొని పలహారం పంచుతారు.